ఎంపీ గుత్తా, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, రవీంద్ర నాయక్ టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. అప్డేట్స్ సంగప్ప అందిస్తారు. సంగప్ప, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరికపై అప్డేట్స్ ఏంటి? మధ్యాహ్నం తర్వాత 2:30 తర్వాత వీళ్ళందరూ కూడా చేరుతున్నారు సౌమ్య. అయితే ఇప్పటికీ మనం చూసినట్టయితే ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, తర్వాత ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, తర్వాత సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్తో పాటు మిగతా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ జి వివేక్, మాజీ మంత్రి జి వినోద్ ఈరోజు మధ్యాహ్నం భారీ చాలా మంది కార్యకర్తల సమక్షంలో వీళ్ళతో పాటు తర్వాత మాజీ మంత్రి జువాది రత్నాకరరావు కుమారులు జువాది నరసింహరావు వాళ్ళు కూడా చేరుతున్నారు. అయితే మనం చూసినట్టయితే తెలంగాణ రావడానికంటే ముందు కూడా ఆల్రెడీ మే 2013 2013లోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వట్లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి పెంచేందుకు అప్పుడే మాజీ మంత్రి జి వినోద్, మాజీ ఎంపీ వివేక్ టీఆర్ఎస్ చేరారు సౌమ్య. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు తెలంగాణ రావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి పెంచాల్సిందనే ఉద్దేశంతో కాంగ్రెస్ వదిలేసినప్పుడు ఉద్యమ పార్టీగా ఉండి తర్వాత తెలంగాణ ఉద్యమంలో రాజకీయ శక్తి ఏకైక రాజకీయ శక్తిగా వెళ్తున్నటువంటి టీఆర్ఎస్లో చేరారు అప్పుడు అందరూ కూడా. అందులో వివేక్ అప్పుడు కూడా చాలా కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఎంపీలు తీసుకురావడం, ఎంపీలు వీళ్ళందరూ కలిసి రావడంలో. సో అప్పుడు వీళ్ళందరూ రావడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన ప్రెజర్ పెరిగింది. దాంతో తెలంగాణ కూడా యూపీఐ చివరిలో యూపీఐ తెలంగాణ ఇవ్వక తప్పదే తెలంగాణ ఇచ్చేసింది. ఆ తర్వాత తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వివేక్ ఫోన్ వచ్చి, మీరు తెలంగాణ ఇస్తే మళ్ళీ వస్తున్నారు కదా, మీరు వచ్చేయండి, తెలంగాణ కోసం మేము అన్ని త్యాగాలు చేసి మీకు ఇచ్చినాం కదా, మీరు ఆశించినటువంటి తెలంగాణ ఇచ్చాం కదా, మీరు రండి. మళ్ళీ వివేక్, మాజీ మంత్రి వినోద్ ఇద్దరు కూడా తిరిగి కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. అయితే కాంగ్రెస్కి వెళ్ళేటప్పుడు కూడా పరిస్థితి ఎట్లా ఉందంటే, నిజానికి తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళకి తెలంగాణ ఇచ్చిన థ్యాంక్ఫుల్గానే వెళ్ళారు. కానీ అక్కడ పోయిన తర్వాత పరిస్థితి మళ్ళీ వేరే రకంగా ఉంది. తెలంగాణ నిర్మాణంలో అందరం కలిసి గెలిచినా గెలవకపోయినా సహకరిద్దాం, తెలంగాణ నిర్మాణాన్ని మనం అధికారంలో మనం ఉన్నా లేక వేరే వాళ్ళు ఉన్నా కూడా సపోర్ట్ చేద్దామన్నటువంటి పరిస్థితిలో ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా ఒక రకంగా భిన్నంగా ఉన్నాయని ఊహించిన దానికంటే కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకి అక్కడ పూర్తిగా క్షీణించిపోయే పరిస్థితి ఒకవైపు ఉంటే, ఇంకోవైపు అంతర్గత కలహాలతో పార్టీ మరింత దిగజారే పరిస్థితి ఉందని చెప్పి నిన్న వివేక్ గారు బయటకు వచ్చేటువంటి ఒక వినోద్ గుత్తా సుఖేంద్ర అందరూ కూడా చెప్పారు. సో ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కోలుకోకపోగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కలహాలు మరింత దెబ్బతీసే పరిస్థితి ఉంది. మరోవైపు తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజామోదం కేసీఆర్కే ఉందని చెప్పి గుత్తా సుఖేందర్ రెడ్డి తర్వాత వివేక్ అన్నారు. అయితే ఓవరాల్గా తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో కూడా ప్రజామోదం పూర్తిగా ప్రజలంతా కూడా పూర్తిగా అధికార పార్టీ వైపు ఉన్నారు, కేసీఆర్ వైపు ఉన్నారు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటి కూడా ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు. ఏ ఎన్నిక చూసినా కూడా, ఏ బై ఎలక్షన్ చూసినా కూడా భారీ మెజారిటీతో టీఆర్ఎస్ని గెలిపిస్తున్నారు. కాబట్టి ప్రజలంతా కూడా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. పైగా ప్రజలందరూ కూడా వాళ్ళు ఆశించినటువంటి ఇదే భవిష్యత్తు అన్నటువంటి భావనతో ఉన్నారు. కాబట్టి ఒకవైపు ఈ అభివృద్ధి వైపు, తర్వాత ప్రజలందరూ ఊహించిన విధంగా వెళ్తున్నటువంటి పార్టీకి ఉంటే బెటర్ అన్నటువంటి భావనతో వెళ్తున్నారని చెప్పి మన గుత్తా సుఖేందర్ రెడ్డి, తర్వాత మాజీ ఎంపీలు వివేక్, మాజీ మంత్రి వివేక్, మంత్రి వినోద్ కూడా అన్నారు. సో ఓవరాల్గా ఇంకొద్దిసేపట్లో వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత వీళ్ళందరూ చేరుతున్నారు. నేను అనుకుంటాను కార్యకర్తలు కూడా అందరూ ఆల్రెడీ వస్తున్నట్టున్నారు. రాజకీయ ఏకీకరణలో భాగంగా అందరూ కలిసి రండి అని చెప్పి సీఎం పిలుపునిస్తున్నారు. సో అందులో భాగంగా ప్రజలందరూ కూడా వాళ్ళకి ఆమోదం తెలుపుతున్నారు. వాళ్ళ నిర్ణయాలను అన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి తాము కూడా వెళ్ళడం బెటర్ అని చెప్పి వాళ్ళందరూ చేరుతున్నారు సౌమ్య. థ్యాంక్ యూ సంగప్ప.